వెళ్ళండమ్మా ఎక్కడ ఉంది చెప్పండి. తీసుకో అయితే వస్తారా? అక్కడికి వస్తారా? అక్కడికి వచ్చేయండి, వచ్చేస్తాను. ఏం చేసినా మళ్ళీ లాస్ట్లో మిలికెడతావు. ఆ డ్రైన్ అయిపోయింది, ఇది అయిపోద్ది, వెంటనే నీతోటి కొబ్బరికాయ కొట్టిస్తా అన్నాను. మాట ఇచ్చాను, నిలబెట్టుకున్నాను. ఆ రోజున ఆవేదన వ్యక్తం చేసి ఇప్పుడు నీతోటి అందరికీ అన్న ఇది ఖాళీ చేసుకోవాలి. డ్రైన్ అయ్యే టైంలోనే వర్కర్స్ డ్రైన్ చేసే వాళ్ళు ఎవరికి అడ్డంకులు ఉండకూడదు. ఏదో ఒకటి పని అయిపోయింది అనుకోండి, ప్రజలు ప్రశాంతం. దాని తర్వాత దాని మీద నీట్గా మీరు బల్లలు వేసుకొని శానిటేషన్ ఇబ్బంది లేకుండా ఏదైనా చేసుకోండి. అవన్నీ ఓపెన్ అయితే అన్ని బల్లలు తీయాలి కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మళ్ళీ పక్కది పల్లెకి దగ్గర మనం ఇందానికి ఎలా తిరుగుతున్నా పెట్టి ఎట్లా కూరగాయలు ఇచ్చుకొని ఏం చేస్తామమ్మా? అవును, నాన్నగారు అప్పుడు స్టూడెంటా? నువ్వెందుకు భయపడుతున్నావు? పిల్లలు ధైర్యంగా ఉండమని ఎలా చెప్తావు ఆడపిల్లలకి? లెక్చరర్ నువ్వు ఇలా భయపడుతున్నా అలా భయపడాలి చెప్పాలా? ధైర్యంగా వచ్చి ఏంటి సార్ చెప్పండి, ఇదిగో రోడ్ బాగుంది, ఇదిగో డ్రైన్ వేస్తున్నారు, వెరీ గుడ్, ఇంకా ఉన్నాయని చెప్పి ప్రివెన్సెస్ చెప్తేనే చదువుకున్న పిల్లలు మాకు అర్థం అవుతుంది. ధైర్యంగా ఉన్నారు. మామ ఇప్పుడు అక్కడి నుంచి అంతా ఇంకా మీరు అక్కడి నుంచి క్లియరెన్సే కదా అంతా. ఇక్కడి నుంచి ఇబ్బంది చూసుకోండి సార్. రేకులకి రేకులు ఎందుకు తీస్తారు? దిగి ఇచ్చేస్తుంది ఇలాగా మా కళ్యాణ మండపంలో రండి సార్. లాగండి. మామగారు కొంచెం ఫ్రెండ్ ముందుకు రండి. రెడీ సార్, రెడీ. భగవాన్ పోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 2,60,00,000 పనులు పూర్తి చేసుకున్నాం. 2,60,00,000. అది కాకుండా మరొక 52 లక్షలు ప్రారంభించుకోవాలి. అందులో 13.5 లక్షలు ఈ రోజున పనిని ప్రారంభించుకుంటున్నాం. లింగంపేట 2వ వీధి డ్రైను, అలాగే మా పుష్ప గారు అక్కడ ఒక దేవాలయం ఉంది, ఆ కలవట హైట్ పెంచడం, రోడ్ హైట్ పెంచుకోవడం. అలాగే ఈ రోడ్డు కేవలం మా మామగారి ప్రతిపాదన మేరకు ఇది జరుగుతూ ఉంది. మా మామగారి ప్రతిపాదన మేరకు అంటే మేమేమో చేయించేసుకుంటాం అనుకోకండి. ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్య ఆవిడ ప్రశ్నించి ఈ రోజున 13.5 లక్షలతోటి డ్రైన్ వేయించుకుంటా ఉన్నారు ఈవిడి. అలాగే దీంతో పాటు ఆనాడు ఇన్ఛార్జిగా ప్రదీప్ గారు మరొక 3 ప్రాంతాలు కూడా ప్రతిపాదించారు. అక్కడ అన్ని విచిత్రాలు ఏంటంటే అన్ని 20 సంవత్సరాల నుంచి పనులు అవ్వకుండా అలా ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి అవ్వని పనులన్నీ కూడా ఇప్పుడు ఈ వార్డులో చేసుకుంటున్నాం. అలాగే పుష్కరాలకి మరొక
1,80,00,000 కూడా ప్రతిపాదనలు పెట్టారు, శాంక్షన్ కూడా అయిపోయినాయి. అవన్నీ కూడా చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాం. తప్పకుండా 39వ వార్డు ఎప్పుడు ఆశీర్వదిస్తున్నారు. ఇది ఒక రోల్ మోడల్ వార్డుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.